నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు। ఈ సందర్భంగా చందు సాంబశివుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుందని నాయకులను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు। ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని భారత్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు। కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, పూర్ణచంద్రరావు, స్టీవెన్ బాబు, శివనారాయణ, భీమా రమేష్, శంకర్రావు, కోటేశ్వరరావు, రాయప్ప, వీరస్వామి, కృష్ణ, కార్తిక్, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు। అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు పూర్తి చేసుకుని 139వ ఫౌండేషన్ డే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం। ఆ సందర్భంగా భారత జాతి మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం। 1885 ఈ డిసెంబర్ 28న అప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబైలో కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భావం జరిగింది। అప్పటి నుంచి అంచెలంచెలుగా పెరిగి 1920 తర్వాత మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే ఇంకా పెద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే అంబేద్కర్ గారు, అలాగే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, తర్వాత ఇంకా ఇందిరాగాంధీ గారు, మిగతా నాయకులు చాలామంది మన రాష్ట్రంలో కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, పట్టాభి సీతారామయ్య గారు, దుగ్గిరాల గోపాలకృష్ణ గారు, అలాగపోతే ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, అలా చాలామంది, ఎన్జి రంగా గారు, అలా చాలామంది నాయకులు స్వాతంత్ర్యం కోసం పోరాడి స్వాతంత్ర్యం తీసుకురావడం జరిగింది 47 ఆగస్టు 15। కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి తెలంగాణకి తేడాలు, తెలంగాణ నాయకులు వాళ్ళు సపరేట్ రాష్ట్రం కోరుకున్నప్పుడు ఒక తల్లి తండ్రిగా ఇద్దరు కొడుకులకు, ఇద్దరు సంతానాల్లో ఎలా న్యాయం చెయ్యాలి అనేటువంటిది ఆలోచించి తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్రాన్ని విడగొట్టింది। అంతేగాని మన సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళకి బెట్ల గుర్తుపెట్టుకోండి। ఉమ్మడి రాజధాని హైదరాబాదు, అందులో మన స్టేక్ కూడా ఉన్నదని చెప్పేసి దానికి అది వాళ్ళకి వెళ్తుంది కాబట్టి మనకు అనేక సదుపాయాలు కల్పించి అంది కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో। ఆ సదుపాయాలని ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశంలో, ఆనాడు ఇంకో ప్రతిపక్షంలో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రాన్ని విడగొట్టొద్దని చెప్పిన వాళ్ళు ఎవరో కాదు, మీరు విభజించలేకపోతే మేము విభజిస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు। మీరు మీ వల్ల తేలకపోతే మాకెందుకు, మమ్మల్ని అడగటం ఎందుకు, ఆర్టికల్ 3 ప్రకారం విభజించమని చెప్పిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। అదే ప్రకారంగా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ చేసింది। నిందంతా కాంగ్రెస్ పార్టీ మీద వేయటం, ప్రజలు కూడా ఆవేశంలో అంతా కాంగ్రెస్ పార్టీని దోషులుగా చూసి ఎంతో కాలం పరిపాలించిన 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పట్టణ 39వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని టీడీపీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు। వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు, రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు। రాష్ట్రం మరలా అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన కూటమిని గెలిపించుకోవాలని తెలిపారు। కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। వీళ్ళు ప్రజలకు చేస్తున్నారని చెప్పి, ప్రజా వ్యతిరేక విధానాలను ఏ రకంగా అవలంబిస్తున్నారని చెప్పి చెప్తూ, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడే నూతన ప్రభుత్వం ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని చేయాలనే ఉద్దేశం ఉందో, ఉద్యోగ అవకాశాలు ఉండి రాని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అంతేకాకుండా ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యాన్ని కలగజేయటం, దీంతోపాటు ఆడబిడ్డ ఎవరికైతే 18 ఏళ్ళు నిండియో ఆ 18 ఏళ్ళు పైబడిన ప్రతి ఆడబిడ్డకి 59 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నెలకి ఒక్కొక్కరికి 1500, ఆ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా అంతమంది కూడా ఈ యొక్క ఆడబడ్డి నది వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000, ఎంతమంది ఉంటే ముగ్గురుంటే 54,000, నలుగురుంటే 72,000, ఇద్దరుంటే 36,000, ఒక్కళ్ళుంటే 18,000 రూపాయలు
ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉందని చెప్పి ఆ బాండ్స్ని అప్పచెప్పటం, అంతేకాకుండా 3 సిలిండర్లు ఇచ్చే బాండ్ని అప్పచెప్పటం, 2 బిడ్డలు కానీ 3 బిడ్డలు కానీ చదువుకునే బిడ్డలు ఉంటే ఆ బిడ్డలకి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు, 3 బిడ్డలు ఉంటే 3 15 45,000 రూపాయలు వారికి ఇవ్వండి. ఈ రోజున ఈ ప్రభుత్వం 15,000 ఇస్తానని 14,000, 14,000 ఇస్తానని 13,000, 13,000 ఇస్తానని 12,000, అంతేకాకుండా చదువుకునే బిడ్డలు అందరికీ చదువు చెప్పిస్తానని ఒక బిడ్డకే చదువు చెప్పించే కార్యక్రమం, ఆ బిడ్డకి కూడా ఒక సంవత్సరం ఇస్తే ఇంకో సంవత్సరం ఇవ్వకుండా, ఇలాంటి పరిస్థితి లేకుండా ఎవరైతే స్కూల్ విద్యకి వెళ్ళి ఇంటర్మీడియట్ విద్య వరకు చదువుకున్నారో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమంది నా అనేది లేకుండా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఎవరైతే రైతులు ఉంటారో ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయల సౌకర్యాన్ని ప్రతి సంవత్సరం కూడా కలగజేయాలి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల నుండి ఉద్యోగం రాకుండా ఉండి ఉద్యోగ అవకాశం వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఒక్కొక్కరికి, ఆ ఇంట్లో 2 ఉన్నా 3 ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నెలకి ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భం మనవి చేసి ఈ అంశం సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరింది. 3వ రోజు సమ్మెలో భాగంగా దీక్షా శిబిరం వద్ద కార్మికులు చెవులో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ ఎలవెన్స్ వర్తింపజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకులు విజయలక్ష్మి, నాగరాజు, రాచూరి వెంకటేశ్వర్లు, సుభద్ర, దుర్గా ప్రసాద్, దారా చంటి, దార్ల పద్మ, రెడ్డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల యొక్క సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 3వ చేరింది. ఈ సమ్మె యొక్క ప్రధానమైన డిమాండు ఇప్పటికీ మేము పదే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కనీస వేతనం 26,000 చేసి పర్మనెంట్ చేయమని కోరుతా ఉన్నాం. ఈ తెనాలి మున్సిపాలిటీలో మా మున్సిపల్ కార్మికులతో పాటు వివిధ సంస్థల్లోనూ అట్లాగే షాపింగ్ మాల్స్లో, కుమార్ పంపులు అట్లా రకరకాల సంస్థలో పనిచేసేటువంటి కార్మికులు దాదాపు 3,200 మంది పైచిలకు ఈఎస్ఐ కార్డు హోల్డర్లుగా ఉన్నారు. కానీ ఇక్కడ గత 13 నెలల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం జరగలేదు. అట్లాగే 24 గంటల పాటు అందుబాటులో మేల్ ఫిమేలు డాక్టర్లు ఉండాల్సిన నిబంధన ఉంది. అయినా మాకు ఈఎస్ఐ ప్యానల్ హాస్పిటల్ కానీ 24 గంటలు అందుబాటులో ఉన్న డాక్టర్లు కానీ లేకపోవటం, కార్మికులు అనారోగ్యం గురైనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో వేలాది రూపాయలు పెట్టుకోవాల్సిన 20,000 రూపాయలు జీవో ఇవ్వాలని అడుగుతున్నాము. ఆ జీవో జగనన్నకి ఇతర పత్రం ఇచ్చాము. ఇచ్చినప్పుడు నేను మాట ఇస్తున్నాను, మాట తప్పను, నేను మడి తప్పను అని అన్నాడు జగనన్న. ఇప్పుడు జగనన్న మాకు అన్యాయం చేశాడు, మమ్మల్ని రోడ్డుకి వేసేసాడు. ఇప్పుడు జగనన్న ఇంక నుంచైనా మా సమస్యల మీద ఇప్పుడు మాట్లాడని కోరుతున్నాము. మేము కరోనా టైంలో కదా మేము మా ప్రాణాలను బలంగా పెట్టి మేము పనులు చేసాము. మేము పిల్లల్ని తల్లులు అందరినీ ఇళ్లలో వదిలేసి గారు వచ్చి కరోనా టైంలో పనులు చేసినందుకు జగనన్న మా మీద చూపించాలని చూస్తున్నాము. ఇప్పుడు అందులో ఈఎస్ఐ కార్డు ఉంది మాకు. ఆసుపత్రి తెనాలి ఎక్కడ ఆసుపత్రులు లేవు. దాని గురించి ఆసుపత్రి మాకు తెనాలి ఆసుపత్రి పెట్టాలని. గురువారం పట్టణ రామలింగేశ్వరపేట రాజుల కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరం వద్ద సేవారత్న తంగెళ్ల శేషంరాజు 6వ వర్ధంతి కార్యక్రమం తెనాలి పట్టణ భట్రాజు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పాల్గొని తంగెళ్ల శేషంరాజు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేసన శంకర్రావు మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి, ముఖ్యంగా భట్రాజు కులస్తుల సంక్షేమానికి విశేష కృషి చేసిన తంగెళ్ల శేషంరాజు చిరస్మరణీయులని అన్నారు. మంచి వ్యక్తిగా, మానవతావాదిగా సమాజంలో అన్ని రంగాల్లో బీసీల అభివృద్ధి చెందాలని నిరంతరం పరితపించేవారని తెలిపారు. స్వర్గీయ సేవారత్న, నిరుపేదల పెన్నిధి, బీసీ ఉద్యమ నేత, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుణ్ణి సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ గుంటూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీ సామాజిక వర్గాలని చైతన్యపరిచినటువంటి వ్యక్తి తంగెళ్ల శేషంరాజు గారు. ఎందుకంటే
ఒక సామాన్య కుటుంబంలో జన్మించి మరి భట్రాజు కులానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. ఆ కులానికి గుర్తింపు లేనటువంటి రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రథమ వ్యక్తి శేషవరాజు గారు. ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలే కాదు, భట్రాజుల వారు కూడా ఎక్కడున్నా కూడా ఆయన్ని స్మరించుకోవటం అనేది మీ అందరి యొక్క అదృష్టంగా నేనైతే. పట్టణ భట్రాజు సంఘం అధ్యక్షులు గంగరాజు మాట్లాడుతూ తెనాలి పట్టణంలో భట్రాజు కాలనీ ఏర్పాటుకు విశేష కృషి చేస్తారని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో బీసీ వెల్ఫేర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకా శ్రీను, సరికొండ వెంకటేశ్వరరాజు, కూరపాటి కొండంరాజు, చల్లగాలి శివశంకర్ రాజు, ఆంజనేయరాజు, సరికొండ సాంబశివరాజు, వెంకటేశ్వరరాజు, తంగెళ్ల సత్యనారాయణరాజు, చక్రాల శ్రీరామరాజు, శ్రీదేవి, సరికొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. శ్రీ తంగెళ్ల శేషరాజు గారు పరమపదించి ఇప్పుడు 6 సంవత్సరాలండి. ఇది 6వ వర్ధంతి కార్యక్రమం. వారి ఆశయాల మేరకు మేమందరూ కూడా తెనాలి ఉన్నటువంటి భట్రాజు సంఘం అంతా కూడా వారి ఆశయాల మేరకు కృషి చేస్తున్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. శామ్ అండ్ జెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చెంచుపేటలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పేద మహిళలకు, వికలాంగులకు దుప్పట్ల పంపిణీ చేశారు. శీతాకాలం నేపథ్యంలో పేదలకు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ వాలిటి అలెగ్జాండర్, అవనిగడ్డ ఉద్యానవన శాఖ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. శామ్ అండ్ జైన్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మరి వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. చలికాలంలో మరి వృద్ధులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో శామ్ అండ్ జైన్ ఫౌండేషన్ వారు నిర్వహించి ఈ కార్యక్రమం తెనాలిలో నిర్వహించడం జరిగింది. నా పేరు ఎన్ రమేష్. నేను హార్టికల్చర్ ఆఫీసర్గా అవనిగడ్డలో జాబ్ చేస్తున్నాను. శామ్ అండ్ జైన్ ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా వీళ్ళు ప్రజలకి చేరువలో ఉన్నారు. మరి వీళ్ళు ప్రజలకి కావలసినటువంటి కుట్టు మిషన్లు సంబంధించినటువంటి మరి ట్రైనింగు, దాంతోపాటు మష్రూమ్ కల్టివేషను ట్రైనింగు ఇవ్వటం ఈ గతంలో వాటిలో కూడా మేము పాల్పంచుకోవడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.